మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, జూన్ మాసం ముగిసిపోబోతుంది. ఈ నెల చివరి రోజులో మనం ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ నెల చివరి రోజు అనంటే అనేక రకమైనటువంటి ఆలోచనలు మనిషి మనస్సులో మెదులుతూ ఉంటాయి. అనేక ప్రయత్నాలు చేసి ఒకవేళ నువ్వు విఫలమైపోయి ఈ వాక్యాన్ని వింటూ ఉండొచ్చుగాక, అనేక సమస్యలు గుండా వెళుతూ నువ్వు ఈ వాక్యాన్ని వింటూ ఉండొచ్చుగాక. ప్రియమైన బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ నెలలో మనం ఏడ్చిన రోజులు ఉండొచ్చు, నిరాశపడినటువంటి రోజులు ఉండొచ్చు, ప్రార్థన చేసి సమాధానం కోసం ఎదురు చూచినటువంటి రాత్రులు ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ నెలలో మనం అన్నీ కోల్పోయినా సరే, అన్ని సమస్తమును మనకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి విషయంలో మనం ప్రయాసపడి ప్రతిఫలము చూడకపోయినా సరే, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ప్రియమైన వారలారా, జూన్ నెల ముగిసే ఈ సమయంలో మనం దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి అని అంటే, ఈ సందేశం పూర్తిగా వినండి. చివరిలో ఈ నెల ముగింపు కోసం, అలాగే క్రొత్త నెల ప్రారంభం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన నేను మీకోసం చేయబోతున్నాను. మనము ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, మనలో చాలామంది నెల ముగిసే సమయానికి మనకు రాని ఆశీర్వాదాలను మాత్రమే లెక్క పెడుతూ ఉంటాం. రాని సమాధానాలు, పూర్తి కాని పనులు, ఇంకా తీర్చని అప్పులు, ఇంకా రాని ఉద్యోగ అవకాశాలు, ఇంకా మారని పరిస్థితులు, ఇవన్నీ మన మనస్సును భారంగా చేస్తూ ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. దీనిని ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా వినవలసిందిగా ప్రభుదాసుగా నేను మీకు మనవి చేస్తున్నాను. నీకు రాని వాటిని మాత్రమే చూడాల్సినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. ఆయన నిన్ను ఇప్పటి వరకు ఎలా కాపాడాడో గుర్తు చేసుకోమని చెప్తున్నాడు. ఈ క్షణం వరకు దేవుడు నిన్ను ఎలా సజీవు లెక్కలో నిలబెట్టాడో, అన్నీ కోల్పోయినను, సమస్తమును వ్యయపరుచుకున్నను, అనేక రకమైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తున్నాను సరే, నీ ప్రాణం గోతులోకి పోకుండాను, నీ కుటుంబ పరిస్థితులు ఇంకా దిగజారిపోకుండాను, నీ ఆరోగ్యం ఇంకా క్షీణించిపోకుండాను, ఆయా స్థితుల్లో నువ్వు ఉండగానే నిన్ను కాపాడుతూ వస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ స్థితిలో ఉండి నా జీవితం బాగలేదు అనేటువంటి కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా జనాలు లేక నిద్రించినటువంటి మనుషులు ఎంతమందో, సజీవుల లెక్కలో లేక మరణించిన వారు ఎంతమందో, రేపు ఈ సంతోషకరమైనటువంటి కార్యక్రమంలో నేను పాలిభాగస్తున్న జీవించాలని ఈ రాత్రే మరణించిన వారు ఎంతమందో. కానీ ఏ ప్రమాదం నీకు కలగకుండా, ఏ పరిస్థితి నీ కుటుంబాన్ని దరి చేరకుండా, ఒకవేళ దరి చేరినను అది ఎక్కువ ఇబ్బంది నిన్ను కలిగించకుండా నిన్ను కాపాడుతున్నది దేవుడు కాదంటావా? ఈ నెలలో మనం బ్రతికే ఉన్నాం, మనం ఇంకా ప్రార్థిస్తున్నాం, మనం ఇంకా దేవుని వైపు చూస్తున్నాం, దేవుడు ఇంకా మన వైపు చూస్తున్నాడు అంటే దేవుని కృప మన మీద లేదంటారా? కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా, ఈ నెలలో దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెల ప్రారంభం మొదలుకొని నెల అంతం వరకు దేవుడు మనల్ని కాపాడాడంటే అది దేవుని కృప మాత్రమే. మన ఆరోగ్య బలం బట్టి కాదు, మనకున్నటువంటి డబ్బుని బట్టి కాదు, మనకున్నటువంటి శారీరకమైనటువంటి దృఢత్వాన్ని బట్టి కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుత్వాన్ని బట్టి కాదు, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి కాదు, దేవుని కృప మనకు తోడుగా ఉంది. ప్రియమైన వారలారా, మనం ప్రతిరోజు దేవుడు మనల్ని కాపాడేటువంటి హస్తాన్ని చూడలేకపోవచ్చు, కానీ దేవుడు మనకు తెలియకుండా ఎన్నో కనబడినటువంటి దాడుల నుండి మనల్ని దాగు చేస్తున్నాడు, మనల్ని చాటు చేస్తున్నాడు, మనల్ని తన రెక్కల నీడలో దాచుతున్నాడు. మనం బయటికి వెళ్ళి సురక్షితంగా తిరిగి వస్తున్నామంటే, మనం నిద్రపోయి తిరిగి ఉదయాన్నే లేస్తున్నామంటే సజీవుల లెక్కలో, మన ఆరోగ్యం పూర్తిగా బాగలేకపోయినా మనం నిలబడగలుగుతున్నామంటే, మన మనసులో బాధ ఉన్నా, మనకు కృంగుదల కలిగించేటువంటి పరిస్థితులు ఎదురైనా మనం తిరిగి నిలబడుతున్నామంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి. దీనికి బలం కావాలి. దిగమింగేసేటువంటి పరిస్థితులు వచ్చినా సరే నిలబడగలిగేటువంటి బలం కావాలి. దిగమింగేసేటువంటి పరిస్థితులు మన మీదకి చలరేగిన గాలి తుఫాన్లు లాగా మన ఓడని అణిచివేయడానికి ప్రయత్నం చేసిన నిలబడగలిగేటువంటి
కృప దేవుడు అనుగ్రహించకపోతే ఈ దినాన మనమంటూ ఉండేవారమంటారా? ఇది సాధారణ విషయం కానే కాదు, ఇది నిశ్చయముగా దేవుని కృప. కొన్నిసార్లు మనం పెద్ద అద్భుతాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అలా ఎదురు చూడడంలో చిన్న చిన్న విషయాలు, దేవుడు వేటిలో అయితే మనకు సహాయం చేశాడో, వేటి నుండి మనల్ని తప్పించాడో వాటికి మర్చిపోయి కృతజ్ఞతాహీనులుగా మనం బతికేస్తాం. మనం శ్వాస పీల్చుకుంటున్నామన్నా అది దేవుని బహుమతే. కొన్ని సందర్భాల్లో మీరు చూసినట్లయితే హాస్పిటల్ వెంటిలేటర్స్ మీద పడుకోబెట్టేసి ఆక్సిజన్ సిలిండర్స్లో వాళ్ళకి ఆక్సిజన్ అందిస్తూ ఉంటారు. వాళ్ళు పీల్చుకునేటువంటి స్తోమత లేదు, పోయింది వాళ్ళ శరీరంలో. ఎక్స్టర్నల్గా వాళ్ళకి ఆ వెంటిలేటర్ మీద పెట్టి అందించాలి, లేదంటే చనిపోతారు. అటువంటి స్థితిలోకి నువ్వు రాలా. ఈ దేవుడిచ్చిన కృప కాదంటావా? మరొక రోజు నువ్వు ఒక రోజును దాటుకుని మరొక రోజులోకి వెళుతున్నావంటే దేవుడిచ్చిన అవకాశం కాదంటావా? అందుకే ఈ దినాన నువ్వు చెప్పవలసినటువంటి మాట, ప్రభువా ఈ నెలంతా నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా ఈ దీనురాల్ని కాపాడినందుకు నీకు స్తోత్రాలు. నన్ను చంపాలని శత్రువు తరుముతుండొచ్చు, అపవాది ముట్టడి వేసి నన్ను, నా కుటుంబాన్ని, నా వ్యాపారాన్ని, నా భవిష్యత్తుని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని మనం చెప్పాలి. అదే రకంగా సమాధానం రాకపోయినా దేవుడు పని చేయట్లేదని మనం అనుకోవడానికి వీలే లేదు. ఈ నెలలో మరికొన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేయాలి. మీరు కొన్ని విషయాల కోసం ప్రార్థన చేసి ఉండొచ్చు, దానికి సమాధానం రాకపోవచ్చు. అట్టని చెప్పేసి దేవుడు వాటి మీద పని చేయట్లేదు, దేవుడు వాటిని పట్టించుకోలేదు అని చెప్పడానికి ఆస్కారమే లేదు. దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. ఈ నెలలో నువ్వు ఉద్యోగం కోసం ప్రార్థించి ఉండొచ్చు, ఆర్థిక సహాయం కోసం ప్రార్థించి ఉండొచ్చు, కుటుంబ శాంతి కోసం ప్రార్థించి ఉండొచ్చు, ఆరోగ్యం కోసం ప్రార్థించి ఉండొచ్చు, లేదా నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్గం కోసం దేవుని దగ్గర నువ్వు విచారణ చేసి ఉండొచ్చు, కానీ ఇంకా సమాధానం రాకపోయి ఉండొచ్చు. అందుకని దేవుడు వినలేదు అని అనుకోవద్దు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనుకోవద్దు, దేవుడు మర్చిపోయాడని అనుకోవద్దు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన పని చేయడం లేదని కానే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు దేవుడు మన కోసం తలుపు తెరవడానికి ముందు మన హృదయాన్ని సిద్ధం చేస్తుంటాడు ఆయన. కొన్నిసార్లు ఆశీర్వాదం ఇచ్చే ముందు దాన్ని మోయగల బలాన్ని కూడా అనుగ్రహిస్తాడు దేవుడు. కొన్నిసార్లు మనం అడిగిన దాన్ని ఇవ్వకుండా మనకి ఇంకా మంచిదాన్ని సిద్ధం చేస్తుంటాడు ఆయన. కాబట్టి ఈ నెల ముగిసే ముందు మీరు నిరాశతో కాకుండా విశ్వాసంతో నిలబడాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడో, దేవుడు నన్ను నిలబెడతాడనేటువంటి విశ్వాసంతో నిలబడాలి. మీరు నాతో కలిసి ఇలా చెప్పండి, ప్రభువా సమాధానం ఇంకా రాకపోయినా నీవు పని చేస్తున్నావని నేను నమ్ముతున్నాను. నీ విశ్వాస సహితమైనటువంటి మాట, నువ్వు విశ్వసించి మాట పలుకుతుండగానే దేవుడు పరలోక ద్వారాలను తెరిచి నీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు చెయ్యునుగాక. మరి అలాగే కష్టాలు ఉన్న కృతజ్ఞతను మనం కోల్పోయినటువంటి వారుగా బ్రతకద్దు. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పడం కష్టం, కానీ నిజమైనటువంటి విశ్వాసం ఏంటి అని అంటే పరిస్థితి బాగున్నప్పుడు మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం చెప్పాల్సింది. పరిస్థితి కఠినంగా ఉన్నప్పటికీ దేవునికి మనం మంచితనంగా లోబడి ఉండాలి, దేవునికి మనం నమ్మకంగా లోబడి ఉండాలి. ఈ నెలలో మీరు కొన్ని కన్నీళ్లు కార్చి ఉండొచ్చు, కొన్ని నిద్రలేని రాత్రులు బ్రతికి ఉండొచ్చు, కొన్ని మాటలు మీ హృదయాన్ని బాధ పెట్టి ఉండొచ్చు, కొన్ని ఆశలు నెరవేరకపోయి ఉండొచ్చు, కొన్ని ప్రయత్నాలు విఫలమై ఉండొచ్చు. కానీ ఆ బాధల్లో కూడా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారు ఈ మాటని? మీరు పడిపోయి పూర్తిగా నాశనం కాలేదండి, మీరు బలహీనపడి పూర్తిగా ఓడిపోలేదు ప్రియ సహోదరి సహోదరులారా. మీరు ఏడ్చినా ఇంకా దేవుని వైపు చూస్తూ ఉన్నారో, దేవుడు మీ వైపు కూడా చూస్తున్నాడు. అదే విజయం. కృతజ్ఞత మన పరిస్థితిని వెంటనే మార్చకపోవచ్చు, కానీ కృతజ్ఞత మన హృదయాన్ని మార్చుతుంది. ఈ కృతజ్ఞత భావం ఏదైతే ఉంటుందో దేవుని మనకు దగ్గర చేస్తుంది. దేవునికి మనం దగ్గర అవుతాం. ఆయన హృదయానుసారుడుగా మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం. కృతజ్ఞత ఉన్న హృదయంలో నిరాశ ఎక్కువ కాలం బ్రతకలేదండి. కృతజ్ఞత ఉన్న హృదయంలో దేవుని శాంతి ఎప్పుడు అలుముకొని ఉంటుంది. కృతజ్ఞత ఉన్న హృదయంలో కొత్త ఆశ పుడుతుందండి. ఈ రోజు నేను బాగలేకపోయినా దేవుడు నన్ను వచ్చే నెలలో, వచ్చే రోజులో, రేపటి రోజులు నిలబెడతాడు రా,
మీరందరూ చూస్తారు. ఏ నోటితో నన్ను దూషిస్తున్నారో, ఏ నోటితో నన్ను ఇదిగో అనరాని మాటలు అంటున్నారో, ఏ నోటితో మీరు నన్ను ఇదిగో ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నారో, ఇదిగో నా పక్షమున ఉన్నటువంటి దేవుడు సజీవుడని మీరు చూచే రోజు వస్తుందిరా అని మీరు పలుకుతున్నటువంటి కృతజ్ఞత మాటలు, ఆ దుఃఖంలో మీరు పలుకుతున్నటువంటి విశ్వాస పూరితమైనటువంటి మాటలు మీకు విజయాన్ని కలిగిస్తాయి. చివరిగా ఈ ముగిసిన నెల దేవుని చేతిలో పెట్టండి. కొన్ని విషయాలు ఈ నెలలో ముగిసిపోయాయి, కొన్ని అవకాశాలు రాలేదు, కొన్ని సమాధానాలు ఆలస్యం అయిపోయాయి, కొన్ని పొరపాట్లు మనం చేశాం, కొన్ని మాటలు మనం తప్పుగా మాట్లాడి ఉండొచ్చు, కొన్ని నిర్ణయాలు మనం సరైనవిగా తీసుకోకపోయి ఉండొచ్చు. కానీ దేవుని కృప మనకు క్రొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది, క్రొత్త ప్రారంభాన్ని మనకు దయచేస్తుంది. ఈ నెల ముగిసే ముందు మీ హృదయంలో ఉన్న భారాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. మీ పశ్చాత్తాపాన్ని దేవునికి చెప్పండి, మీ బాధను దేవునికి అప్పు చెప్పండి, మీ భయాన్ని దేవుని ముందు ఉంచండి, మీ భవిష్యత్తుని దేవుని చేతుల్లో పెట్టండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రభువా, ఈ నెలలో జరిగించిన మంచి చెడులన్నిటిని నీ చేతుల్లోనే పెడుతున్నాను. నన్ను శుద్ధి చేసి కొత్త నెలలో క్రొత్త ఆశీర్వాదాలతో నన్ను నడిపించండి. జూలై మాసంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి వారసురాలుగా ఇదిగో నేను నీ బిడ్డగా ఘన విజయము సాధించుదును గాక అని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త నెల విశ్వాసంతో ఆహ్వానించండి. జూన్ ముగిసిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నెల ప్రారంభం. ఇందులో క్రొత్త నెల, క్రొత్త ఆపర్చునిటీస్, క్రొత్త దయ, క్రొత్త కృప, క్రొత్త ఆశ, క్రొత్త సాక్ష్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కానీ కొత్త నెలలో అడుగుపెట్టే ముందు మన హృదయం సరిగ్గా ఉండాలి. భయంతో కాదు, విశ్వాసంతో ఉండాలి. నిరాశతో కాదు, ఆశతో ఉండాలి. ఫిర్యాదులతో కాదు, కృతజ్ఞతతో ఉండాలి. మన బలంతో కాదు, దేవుని కృప మీద మనం ఆధారపడేవారుగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అబ్బాబ్బా, ఎంత మంచి ప్రేమ అండి యేసైతే. అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు ధనవంతులు కావాలనని. ఎవరి వల్ల? ఆయన దారిద్ర్యము వల్ల. ఆయన ధనవంతుడిగా ఉండి దరిద్రతలోకి వెళ్ళడానికి కలిగినటువంటి కారణం ఆ దరిద్రతను బట్టి నువ్వు ధనవంతుడు కావాలనే. మరి ఎంత ప్రేమించినటువంటి యేసయ్య, నీ కోసం దారిద్రతను అనుభవించినటువంటి యేసయ్య నిన్ను మర్చిపోయాడని ఎలా అనుకుంటావు? నిన్ను విడిచిపెట్టేసాడని ఎలా అనుకుంటావు? ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన దరిద్రుడు ఎందుకు అయ్యాడంటే, ఆ దారిద్ర్యములో నుండి నువ్వు ధనవంతుడు కావాలని, ఆ దారిద్ర్యములో నుండి నువ్వు అభివృద్ధి చెందాలని, ఆ దారిద్ర్యములో నుండి నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలని, ఆ దారిద్ర్యములో నుండి ఇదిగో నీ కాళ్ళు ఎత్తైనటువంటి పర్వతం మీద ఆయన నిలబెట్టాలని, ఊహించినటువంటి మేలులతో నిన్ను తృప్తిపరచాలని నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నిన్ను అదే నిరాశలో ఉంచుతాడా? నిన్ను అదే బలహీనతలతో మొత్తేలా చేస్తాడా? ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు భయంతో కాదు, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ప్రభా, నేను క్రొత్త నెలలో ఒంటరిగా అడుగు పెట్టడం లేదు, నీవు నాతో ఉన్నావని మీరు పలకండి. ఇది నాన్న దేవుడు మీ జీవితంలో ఘన విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఇది మీ విశ్వాస ప్రకటనగా నిలబడాలి. ఇది ఒక విశ్వాస ప్రకటన కావాలి. మీరు విశ్వాసంతో పలుకుతున్నటువంటి మాట దేవుడు మీకు ఒక గొప్ప జీవితంలో ఉన్నత స్థితిని అనుగ్రహిస్తాడు. ప్రియదాని బిడ్డలారా, ఈ సందేశాన్ని వింటున్న మీకు నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఒకటే. ఈ నెల మీకు కఠినంగా గడిచి దేవుడు మీ పరిస్థితులను మార్చలేదు అన్నట్టు కనుక మీకు అనిపిస్తే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఒకవేళ మీకు ఆ రకమైనటువంటి అపోహ కలుగుతుండొచ్చు గాక. మీ కన్నీళ్ళు వృధా కాలేదు, మీ ప్రార్థనలు వృధా కాలేదు, మీ సహనం వృధా కాలేదు, మీ విశ్వాసం వృధా కాలేదు. మీరు ఇంకా దేవునిపై నిలబడుతున్నారంటే మీలో దేవుని కృప అని చూస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని కోరుకుని ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ఎంచుకుని ఉన్నాడు. యు ఆర్ ఎ చోజన్ పర్సన్. నువ్వు ఎంచుకోబడ్డ మనిషివి, ఎంచుకోబడ్డ దేవుని వారసురాలివి, దేవుని వారసుడివి. ముగిసిపోయిన నెలను చూసి బాధపడకని ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు సిద్ధం చేస్తున్న క్రొత్త నెలలో విశ్వాసంతో అడుగు పెట్టండి. మీరు ఈ నెలలో ఏడ్చిన చోట కొత్త నెలలో దేవుడు మీకు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వచ్చు. మీరు ఈ నెలలో
మూసుకుపోయిన తలుపులో చూచి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండొచ్చు. ఈ ఆపర్చునిటీ నాకు వచ్చుంటే గొప్ప స్థితిలో ఉంటాను ప్రభు అని చెప్పి ఉండొచ్చు. కానీ కొత్త నెలలో దేవుడు కొత్త మార్గాన్ని నీ కోసం ఏర్పాటు చేసి ఉండొచ్చు గాక. దేవుడికి ఒక ఘనమైనటువంటి విజయకరమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉండొచ్చు గాక. ఎవరికి తెలుసు రేపటి దినాన నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందోనని. ఈరోజు ఏడుస్తున్నటువంటి నీవు రేపు ఏ స్థితిలో ఉండగలవో నీవు ఊహించగలవా? మీరు ఈ నెలలో బలహీనంగా ఉన్న చోటే కొత్త నెలలో దేవుడు మీకు కొత్త బలాన్ని అనుగ్రహిస్తాడు. ఆమెన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నెలంతా దేవుడు మనల్ని కాపాడిన దానికి దేవునికి ఉన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మీ అనుదిన ప్రార్థన జీవితంలో వాటిని అనుసరించి నడవలసిందిగా ప్రభు దాసుని నేను మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటిది, ఈ నెల దేవుడు చేసిన 3 మేలులను గుర్తు చేసుకోండి. వాటికి అది చిన్నదైనా పెద్దదైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మంచిది. అదే రకంగా ఈ నెలలో మీరు చేసినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవా, నా హృదయాన్ని శుద్ధి చేయి, నేను మాట్లాడేటువంటి పద్ధతిని మార్చు, నీ ఎదుట నాకు విశ్వాసాన్ని కలిగించు, ప్రార్థన చేయగలిగినటువంటి శక్తిని కలిగించు, అయ్యానైనా ఇదిగో విశ్వసించగలిగినటువంటి నేత్రములు నాకు దయచేయి అని ప్రార్థన చేయండి. అదే రకంగా క్రొత్త నెల కోసం ప్రార్థన చేయండి. దేవా, రాబో నెలలో నేను ఆశీర్వాదకరంగా ఉండునుగాక, రాబో నెలలో నేను ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదం నాకు కలుగునుగాక అని ప్రార్థన చేయండి. ఈ 3 పనులు మీ హృదయాన్ని క్రొత్త నెలలో సిద్ధం చేస్తాయి. దేవుడు మీకు సహాయం చేసి నడిపించి భద్రపరిచి కాపాడుతాడు. ప్రియమైన వారలారా, ఈ నెల ముగిసిపోతుంది, కానీ దేవుని కృప ముగిసిపోలేదు. రోజులు మారుతాయి, నెలలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, కానీ దేవుని ప్రేమ మారదు, ఆయన దయ మారదు. మన మీద ఆయన కృప మారదు మన మీద. ఈ నెలలో మీరు ఎలా ఉన్నారో దేవునికి తెలుసు. మీరు ఎన్ని కన్నీళ్లు కార్చారో దేవునికి తెలుసు. మీరు ఎలా నిరాశ ఎదుర్కొన్నారో, ఎంతమంది మిమ్మల్ని ఎన్ని మాట్లాడినారో దేవుడికి తెలుసు. మీరు ఎన్ని ప్రార్థనలు చేశారో ఆయనకి తెలుసు. మీరు ఎన్ని భయాలతో పోరాడారో కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన మీతో చెప్తున్నటువంటి మాట, నా బిడ్డ భయపడద్దు, నేను నీతో ఉన్నాను. క్రొత్త నెలలో నిన్ను క్రొత్త ఆశీర్వాదాలతో నడిపిస్తాను. నమ్మిన వారు బిగ్గరగా ఆమెను చెప్తారా? కాబట్టి ఈ నెలను కృతజ్ఞతతో ముగించండి. క్రొత్త నెలను విశ్వాసంతో ప్రారంభించండి. దేవుడు మీకు తోడై నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ సందేశాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. జూన్ నెలంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మేము చూడనటువంటి ప్రమాదాల నుండి, ఆయా కనబడినటువంటి దాడుల నుండి మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కుటుంబాన్ని నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా, మాకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఆహారాన్ని అనుగ్రహించినందుకు, మాకు ఈ జీవితాన్ని అనుగ్రహించినందుకు, మాకు ప్రభానైనా మరొక నెలలో మరొక రోజును అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ నెలలో మేము చేసిన పొరపాట్లన్నింటినీ ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాన్ని శుద్ధి చేయమని నేను బ్రతిమలాడుతున్నాం ప్రభా. మాలో ఉన్న భయాన్ని తొలగించండి ప్రభా. మాలో ఉన్నటువంటి నిరాశను తొలగించండి ప్రభా. మాలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకమైనటువంటి ఆలోచనని యేసు నామములో ప్రభువును దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా సమాధానం రాని ప్రార్థనల కోసం ఎదురు చూస్తున్న వారికి బలాన్ని దయచేయండి ప్రభా. ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలను దయచేయమని నేను బ్రతిమలాడుతున్నాం ప్రభా. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల్లో ప్రభువైన ఇదిగో నీ సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభువైన ఒక మార్గాన్ని ఏర్పాటు చేయండి. ఆ అప్పుల్ని తీర్చుకునేటువంటి మార్గం బిడ్డలకి కలుగునుగాక. కుటుంబ సమస్యలు ఉన్న వారికి మనశ్శాంతిని కలిగించండి. ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారికి కొత్త బలాన్ని నీవు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ నెల ముగిసే సమయంలో ప్రభువైన మా భారాలన్నింటినీ నీ చేతిలో పెడుతున్నాం ప్రభా. క్రొత్త నెలలో మమ్మల్ని నడిపించమని నిన్ను ప్రాధేయపడుతున్నాం. మా ముందు సరైన తలుపుల్ని మీరు తెరవమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. తప్పు మార్గాల నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభా. మా నిర్ణయాలకు ప్రభువైన సరైన నిర్ణయాలు తీసుకునేలాగా మాకు జ్ఞానం దయచేయండి ప్రభా. మా హృదయంలో మనశ్శాంతిని అనుగ్రహించండి ప్రభా. మా జీవితానికి నిత్యమైనటువంటి నీ కృపతోడే ఉండునుగాక. జూలై నెలను ప్రభువైన ఆశీర్వాదమైనటువంటి నెలగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మా కన్నీళ్ళు సాక్ష్యంగా మారమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలకు నీ చిత్త ప్రకారం సమాధానము వచ్చునుగాక. మా కుటుంబాలపై నీ రక్షణ కాపుదల ఉండునుగాక. ఈ వాక్యాన్ని వించిన ప్రతి బిడల జీవితంలో వారి పనులన్నిటిలో సఫలీకృత విజయము కలుగునుగాక, ఆశీర్వాదము ఉండునుగాక. వారి జీవితాల్లో నీ మహిమ కనబడునుగాక. ప్రార్థనలన్నింటినీ ఆలకించి సహాయం దయచేసి ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లిదండ్రులకు ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించి నడిపించి వారి ప్రయాణ మార్గం నందు తోడు నీటిగా ఉండి భద్రపరిచి కాపాడమని
స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.